100% రైతు రుణమాఫీ జరిగిందా? కాంగ్రెస్ వాళ్ళకి ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా లేదా బట్టి విక్రమార్క గారు మీ మదిర నియోజకవర్గంలోనే ఏ గ్రామంలో అయినా సరే 100% రైతు రుణమాఫీ జరిగితే చెప్పండి, మేమందరం వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరం వచ్చి మా ముక్కు నేల కాస్తాం. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్పిన ఒక గ్రామం నువ్వు వచ్చి 100% రైతు రుణమాఫీ జరిగిందని నువ్వు నిరూపించు. లేదు ఇంకా పోతే రేవంత్ రెడ్డి గారు అంటాడు, ఏమయ్యా నువ్వు ఇచ్చిన హామీలు ఏం హామీలు, అడ్డం దిగ్గం హామీలు ఇక్కడ పట్టుకొని రికార్డు పట్టుకొని ఊగిరు. 2000 పెన్షన్ 4000, 2000 పెన్షన్ 4000 అలాంటి పాట అంటారు దాన్ని. ఎలా పాట లెక్క? నువ్వు 2000 ఇస్తే నేను 4000, నువ్వు 10,000 ఇస్తే నేను 15,000, నువ్వు 4,000 ఇస్తే నేను 6,000 ఇస్తాను. ఈ మాటనే కదా. ఆ మాటను కూడా నమ్మలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అని. అందుకని వీళ్ళు కొత్తగా స్టాంప్ పేపర్లు లేకపోతే బాండ్ పేపర్లు గ్యారంటీ కార్డులు కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఆయన అట్లా కూడా మోసం చేశారు. ఈ దేశాన్ని పదే మోసం చేసి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలన్నీ 420 హామీలు. ఆ 420 హామీలన్నీ ఇవాళ ఒక్కటొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఒక్క రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఆ ఇచ్చిన ఉద్యోగాలు కూడా మన కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి మన కాగితాలు మాత్రం ఇవ్వలేము మనం. కానీ ఇవాళ మేము ఇచ్చినామని చెప్పి వాటికి లెక్క చెప్తున్నారు. ఇవాళ సన్నబియ్యం బిల్లు కూడా తిననట్టు అసలు సన్నబియ్యమే తెలియనట్టు మేము సన్నబియ్యం ఇస్తాం ముందు ఉచ్చిపోయి తీసుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు పెట్టిన దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యం కింద ఊపుతున్నారు. దాన్ని కూడా తింటలేదు ఎవరు. సరే రైతాంగానికి మీరు ఆ పంట వేయండి ఈ పంట వేయండి అని చెప్పి మేము బోనస్ ఇస్తామన్నారు. ఎన్ని పంటలకు బోనస్ చెప్పిందండి కాంగ్రెస్ ప్రభుత్వం? ఎన్ని పంటలకి? ఇప్పుడు ఏమంటారు? 33 పంటల నుంచి 7 పంటలకు నువ్వే తీసుకున్నా అంటే నువ్వు చెప్పిన ప్రతి మాట, నువ్వు చెప్పిన ప్రతి వాగ్దానం తప్పు. అది కాదన్నట్టు మన టైంలోనేమో రైతులేమో ఇట్లా ఉట్టిగా ఫోన్ కొట్టి నేను వ్యవసాయానికి పోతున్నా, నేను తోట దగ్గర పోతున్నా, లేదా బావి దగ్గర పోతున్నా, మనం పొలం దగ్గర పోతున్నాం. ఆ ఆటో అని చెప్తే ఇంత పైసలు ఇచ్చి 4 యూరియా కట్టలు 10 యూరియా కట్టలు అంటే తీసుకొచ్చి పొలం దగ్గర పడేసి పోతున్నా. ఇవాళ ఆ యూరియా కోసం కూడా తిప్పలేదు. సాగులో ఉన్న యూరియాని యాప్లో పెట్టిందండి. ఆ యాప్ ఏమో ఓకే కాదా? ఎందుకు ఆయన ఈ యాప్ అని అంటే చెప్పే మా కాదుడే లేదు. పైనుంచి కేంద్రం ఉండలేదు, కేంద్రం ఇస్తలేదు. వీళ్ళు చెప్తాడు. కేంద్రం వాడేమంటాడంటే నీకు శాతం కట్టలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి అంటాడు అన్ని 3 నెలల్లోనే పిల్లలు పుట్టరా? మరి 3 నెలల్లో పుట్టకుండా 30 నెలలు కూడా పుట్టకపోతే 3 నెలలు సరే 30 నెలలు కూడా పుట్టకపోతే ఏమనాలి మీరు? అదే అంటున్నా. ఇప్పుడు అందరికి అదే అర్థమైంది. ఈ ప్రభుత్వం